చక్కగా రుచికరమైనటువంటిది ఒక పదార్థాన్ని చేసి మన ముందు పెట్టారనుకోండి, ఆ రుచికరంగా చేసినటువంటి మనం తిని ఆస్వాదిస్తే మనకు అనుభూతి కలుగుతుంది. కానీ దాన్ని ముందు పెట్టుకుని దీన్ని ఎలా తయారు చేశారు, ఎక్కడి నుంచి తెచ్చారు, దీని ఆరిజిన్ ఏమిటి, దీని వ్యవహారం ఏమిటి, దీని అని చెప్పి ఒక శాస్త్రీయం అనుకుని అదంతా చేసుకునేటువంటి వాడికి దాని రుచి వచ్చినా తెలియదు. ఎందుకంటే వాడు దాన్ని వాడు పెట్టి పుట్టలేదు అన్నారు మాస్టర్ గారు. అని చెప్పారంటే వాడు పాపం పెట్టి పుట్టలేదు. వాడు అంత రుచిగా చేసి వాడిని హాయిగా తిను డైరెక్ట్గానే పెట్టినా కూడా వాడికి అదృష్టం లేదు అనమాట. ఎందుకంటే వాడు ఎంతసేపు ఒక గంట సేపు దాని గురించి చర్చిస్తూ అసలు నువ్వు ఇది ఎలా తయారు చేసావు, ఎక్కడి నుంచి చేసావు అని చెప్తే కానీ నేను తిన్నాడు అన్నాడు అనుకోండి, వాడు పరమ మూర్ఖుడు అనమాట. వాడు తర్కించుకున్న చేతి చూడలేరు. ఎవరి తర్కము వాడికి ఏర్పడి తులకు కుతర్కం ఏర్పడును. ఎవరి లాజిక్ కామన్ లాజిక్ ఉండదు, చివరికి ఎవరి లాజిక్ వాడికి ఏర్పడుతుంది, సొంత లాజిక్. అది కుతర్కం అవుతుంది. దానితో మనసునకు చీకటి గమ్మి అజ్ఞానము ఏర్పడును.